హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సిటీ సరౌండింగ్స్ లో ఏ హైవే వైపు కనుక ఇన్వెస్ట్మెంట్ పెడితే రియల్ ఎస్టేట్ లో అప్రిసియేషన్ అనేది తొందరగా వస్తుంది. ఇంకొకటి ఏ హైవేలో పెడితే ఎప్పుడు అప్రిసియేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ అంశాలకు సంబంధించి మరిన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజు నాయక్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. అంటే రియల్ ఎస్టేట్ పరంగా ఆలోచించుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ ఏ హైవే వైపు పెడితే ఎన్ని సంవత్సరాల తర్వాత అప్రిసియేషన్ వస్తుంది అంటారు? వండర్ఫుల్. ఇప్పుడు అందరూ కూడా రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్ ఇదే. ప్రతి ఒక్కరికి అందరికి ఏంటంటే ఎక్కడ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఈ రోజు ఒక 10 లక్షలు 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైతే బాగుంటుంది అని చెప్పి రెగ్యులర్ గా చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే అందరికి తెలుసు 3 థింగ్స్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ పర్పస్, అంటే ఎందుకోసం మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐదర్ పిల్లల ఎడ్యుకేషన్ కోసమా, మ్యారేజెస్ కోసమా, లేదంటే రిటైర్మెంట్ తర్వాత లైఫ్ కోసమా అన్నది ఒక క్లియర్ కట్ ఉండాలి మనకి. పర్పస్ దేనికోసం మనం అసలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, లేదా డబ్బు నుంచి డబ్బు సృష్టించడానికి వెల్త్ క్రియేషన్ కోసం చేస్తున్నాం అన్నది పర్పస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నప్పుడు మన దగ్గర బడ్జెట్ ఎంత ఉంది అన్నది చూసుకోవాలి. సో బడ్జెట్ ఎంత ఉందంటే మన దగ్గర ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ లో ఎక్కడ వస్తుంది అన్నది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం ఎంత పెట్టగలుగుతామో, మన కెపాసిటీ ఎంత ఉందో దాన్ని బట్టే మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం. సో బడ్జెట్ అనేది సెకండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత థర్డ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అంటే ఒకటి బడ్జెట్ ఉంది, సెకండ్ ఏంటంటే పర్పస్ కూడా క్లియర్ ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు అడిగిన క్వశ్చనే ఎంత టైంలో డబల్ అవుతుంది లేదా ఎంత టైంలో మంచి అప్రిషియేషన్ వస్తుంది. అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం పెట్టే పెట్టుబడిని బేస్ చేసుకొని పెరగడంతో పాటు మన పర్పస్తో పాటు మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఆ ఇన్వెస్ట్మెంట్ ఎన్ని రేట్లు పెరగాలన్నది మనం ఎంత టైం వెయిట్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని రేట్స్ అనేది పెరుగుతుంది. వడ్డీ కూడా ఓవర్ నైట్ లో పెరగదు. చక్రవడ్డీ పెరగాలి, కంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటారు కదా. సో కంపౌండింగ్ అనేది ఎప్పుడు అవుతుంది అంటే ఎంత ఎక్కువ టైం వెయిట్ చేస్తే అంత ఎక్కువ కంపౌండింగ్ అవుతుంది. సో భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ 3 పారామీటర్ని చెక్ చేసుకుని మనం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సెకండ్ ఏంటంటే మనం హైవేస్, చాలాసార్లు చెప్పిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటే, ఎక్కడ రియల్ ఎస్టేట్ బాగా గ్రోత్ అవుతుంది, ఎక్కడ మనకి రియల్ ఎస్టేట్ ఖచ్చితంగా పుంజుకుంటుంది అంటే ఎక్కడైతే కనెక్టివిటీస్ బాగుంటాయో, అంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ మంచిగా ఉండాలి. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఒక్కటి మంచిగా ఉంటే గ్యారంటీగా అక్కడ ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. సో ట్రాన్స్పోర్టేషన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఎక్కడైనా సరే, ఏ హైవే కానీ ఏ రూట్ అయినా కానీ డెవలప్మెంట్ అవడానికి. సో మినిమం 4 లైన్స్ 6 లైన్స్ 8 లైన్స్. సో అండ్ ఇంకొకటి ఏంటంటే కనెక్టింగ్ ఉండాలి. అంటే ఒక ఏరియాలో మనం ఒక హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే ఈ హైవే ఒక 4-5 డిస్ట్రిక్ట్స్ని కానీ లేదా స్టేట్స్ని కానీ కలిపే విధంగా ఉండే హైవేస్ అయితే అద్భుతంగా ఉంటుంది. దానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఎప్పుడైనా. అంటే సిటీలో ఇటు విజయవాడ హైవే ఎక్కువగా వెహికల్స్ ఫ్లో ఉంటుంది, అటు ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. ఇంకొకటి శ్రీశైలం ఒకటి ఉంది, వరంగల్ ఉంది, అండ్ బెంగళూరు అండ్ ముంబై, ఇలా 5 హైవేస్ ఉన్నాయి కదా. సో ఈ 5 హైవేస్ లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎన్ని సంవత్సరాలకు అప్రిసియేషన్ వస్తుంది? సో ఈ అన్ని హైవేస్ మీరు చెప్పిన 5 హైవేస్ ఏ హైవేకు ఉన్న డెవలప్మెంట్స్ దానికి ఉన్నాయి, దాన్ని కంపేర్ చేయడానికి లేదు. సో దీంట్లో ఒకటి ఏంటంటే ఎనీ హైవేలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒకటి మీరు సిటీ నుంచి ఎంత డిస్టెన్స్ వెళ్తున్నారు అన్నది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఓఆర్ఆర్ దాటిన తర్వాత నుంచి క్యాలిక్యులేట్ చేయాలి ఎప్పుడైనా సరే మనం, ఎందుకంటే సిటీ దాటిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతున్నాం అంటే ఓఆర్ఆర్ తర్వాతనే ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు చూసుకుంటే ఫస్ట్ హైవే ఏది ఉంది మనకి, మీరు ఇందాక అన్నది మనకి విజయవాడ హైవే ఉంది. విజయవాడ హైవేలో మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే పెద్దంబర్పేట దగ్గర నుంచి మొదలు పెడితే అప్ టు చౌటుప్పల్ వరకు గ్యారంటీగా గ్రోత్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఎందుకు, సిటీకి దగ్గర ఉంది. సో కనెక్టింగ్ మీరు అన్నట్టు ఎప్పుడు కూడా ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది. అదే విధంగా ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏంటంటే తెలంగాణకి ఏపీ కలిపే విజయవాడ హైవే అంటారు దాన్ని. కాబట్టి కనెక్టింగ్ రోడ్స్ మంచిగా ఉన్నాయి, సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి. కొత్త గవర్నమెంట్ కూడా ఇప్పుడు కొత్త ప్రపోజల్ తేవడం, ఇంకా కొత్త ఇండస్ట్రీస్, సో వీటి మీద కూడా వర్క్ నడుస్తూ ఉంది ఇంకా. సో ఇవన్నీ కూడా ఇంకో 3 to 6 months లో ఏమేమి రాబోతున్నాయి ఇంకా కొత్తగా అనేది మొత్తం డీటెయిల్ గా తెలుస్తుంది మనకి. కాబట్టి విజయవాడ హైవేలో అప్ టు మనం చౌటుప్పల్ వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా, నేను ఒక విషయం మళ్ళీ చెప్పదలుచుకున్నా, మినిమం మీరు అవుటర్ దాటి బయటికి వెళ్తున్నారంటే మినిమం ఎక్స్పెక్టేషన్ హైవేకి దగ్గర ఉన్న, టౌన్ కి జంక్షన్ కి దగ్గర ఉంటే 5 to 10 years మినిమం వెయిట్ చేయాలి. 5 to 10 years మినిమం. ఇంకా అక్కడ నుంచి ఒక 10 kilometers లోపల వరకు వెళ్తే కనుక మినిమం 10 years అండ్ అబోవ్ వెయిట్ చేయాలి. ఎందుకంటే రిటర్న్స్ అనేది ఎంత, ఇప్పుడు మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ కి అక్కడ ల్యాండ్ వాల్యూస్ కి సరౌండింగ్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బేస్ చేసుకొని పెరుగుతుంది ఎప్పుడైనా సరే. సో ఇప్పుడు ఎలా ఉంది, నెక్స్ట్ ఎంత వస్తుంది అనేది దాన్ని బేస్ చేసుకొని పెరుగుతుంది. తర్వాత వచ్చేసి ఏముంది మనకి వరంగల్ హైవే. సో వరంగల్ హైవేలో అప్ టు వరంగల్ వరకు ఫ్యూచర్ లో అద్భుతమైన డెవలప్మెంట్స్ వస్తాయి. సో ముంబై ఎగ్ని కనెక్ట్ చేసే రోడ్ కాబట్టి అప్ టు జహీరాబాద్ వరకు ఈ రూట్ లో చూసుకుంటే సంగారెడ్డి వరకు ఆల్రెడీ 20,000 పైన ఉంది, మినిమం 25,000 30,000 ఆ రేంజ్ లో మినిమం గజం ఉంది. సో సంగారెడ్డి దాటిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు బుదేరా నుంచి
నెక్స్ట్ ఎక్కడ దాకా అంటే జైరాబాద్ వరకు ఎక్కువ గ్రోత్ ఉంది ఇప్పుడు స్కోప్ కి. సో ఈ ఏరియాలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే, హైవేలలో తీసుకుంటే ఇప్పుడు మినిమం గజం ఎంత ఉంది, 15,000 కంటే ఎక్కువ ఉంది, అంతకన్నా తక్కువ ఎక్కడ లేదు హైవేలలో. లోపలికి వెళ్ళే కొద్ది 12,000, 10,000 ఆ రేంజ్ లో దొరుకుతాయి. సో జహీరాబాద్ వరకు పెరగడానికి ఎక్కువ స్కోప్ ఉంది. చాలా మంది ఇప్పుడు మేజర్ గా ఫోకస్ చేసేది అప్ టు బుదేరా నుంచి నెక్స్ట్ జహీరాబాద్ వరకు ఎక్కువ స్కోప్ ఉంది. దీని తర్వాత బెంగళూరు హైవే, ఇది స్పెషల్ గా చెప్పుకోవాలి మనం. బెంగళూరు హైవేకి ఉన్న మేజర్ అడ్వాంటేజెస్ ఏమున్నాయి అంటే కనెక్టివిటీ, రోడ్స్ మంచిగా ఉన్నాయి, అంటే రోడ్ కనెక్టివిటీ బాగుంది, ఎయిర్పోర్ట్ కి దగ్గర ఉంది. థర్డ్ వెరీ ఇంపార్టెంట్, రైల్వే కనెక్టివిటీ. తిరుపతి, చెన్నై, బెంగళూరు వెళ్ళే చాలా వరకు ట్రైన్స్ అన్ని కూడా అక్కడ నుంచి వెళ్ళడం. సింగిల్ ట్రాక్ కాస్త ఇప్పుడు డబల్ ట్రాక్ అయిపోయింది. సో దీంతో పాటు హైవే అన్నది 4 లైన్స్ ఉన్నది కాస్త ఇప్పుడు 8 లైన్స్ గా ఎక్స్పాండ్ అవుతుంది. అది ఇండియాలో ఫస్ట్ డిజిటల్ హైవే కాబోతుంది. సో సిటీకి దగ్గర ఉంది కాబట్టి బెంగళూరు హైవేలో చూసుకుంటే తిమ్మాపూర్ వరకు, నియర్లీ తిమ్మాపూర్ వరకు మనకంతా 111G ఉంటుంది. సో తిమ్మాపూర్ దాటిన తర్వాత నుంచి HMDA లిమిట్స్ ఇదంతా. సో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి అప్ టు షాద్నగర్ వరకు మంచి డిమాండ్ ఉంది. అలా ఎక్కడ హైవేలలో తీసుకుంటే హైవే బిట్ మినిమం 20,000, 25,000 ఆ రేంజ్ లో మినిమం ఉంది. లోపలికి వెళ్లే కొద్దీ మనకు 14,000, 16,000, 17,000 ఈ రేంజ్ లో దొరుకుతాయి. ఇంకొంచెం ఒక 10 కిలోమీటర్ వెళ్తే మనకు అక్కడ ఎంత వస్తుంది, గజం 12,000, 10,000 రేంజ్ లో దొరుకుతుంది. అప్ టు మనం ఎక్కడ దాకా అంటే అప్ టు షాద్నగర్ నుంచి జడ్చర్ల వరకు అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ 10 years. సో ఈ ఏరియాలో చూసుకుంటే మనకి హైవేకు ఉన్న అయితే 20,000 ఎబో ఉన్నాయి, కొన్ని ఏరియాలో 18,000, 16,000 కూడా దొరుకుతాయి. దీని తర్వాత హైవే నుంచి లోపలికి వెళ్తే మీరు షాద్నగర్ లోపు ఎక్కడ తీసుకున్నా కూడా మినిమం మీకు 14,000 దొరుకుతుంది ఒక హైవే నుంచి 3-5 కిలోమీటర్ డిస్టెన్స్ లో. ఆ దాటిన తర్వాత మనకి బాలానగర్ నుంచి జడ్చర్ల రేంజ్ లో చూసుకుంటే అక్కడ మీకు కొంచెం తక్కువ ప్రైస్ లో దొరుకుతుంది. ఈ ఏరియాలో అప్ టు జడ్చర్ల వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఫ్యూచర్ లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. దీని తర్వాత తీసుకుంటే మనకి ఇంకొక హైవే ఏముంది అంటే ఇప్పుడు షాబాద్ అనేది కొత్తగా ట్రెండ్ అవుతుంది మళ్ళీ. ఎందుకు అంటే ఎయిర్పోర్ట్ కి దగ్గర ఉండడం, ఇటు బెంగళూరు హైవేకి, ఇటు కొడంగల్ హైవేకి, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు సంబంధించిన నియోజకవర్గం ఉందో ఆ వికారాబాద్ పరిగి వెళ్ళే రోడ్ అనమాట. సో రెండింటికి మధ్యలో ఉంటుంది. అంటే ఈ రూట్ లో చూసుకుంటే బెంగళూరు హైవేలో షాద్నగర్ మంచి హాట్ కేక్. దీని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి చేవెళ్ళ అనేది మంచి హాట్ కేక్. మళ్ళీ చేవెళ్ళ అనేది పెద్ద ఏరియా. సో చేవెళ్ళకి ఇటు షాద్నగర్ కి మధ్యలో ఉండే ఏరియా ఏదైనా ఉంది అంటే అది షాబాద్. సో షాబాద్ కూడా HMDA లిమిట్స్ లో ఉండడం, సో షాబాద్ కి కూడా మంచి స్కోప్ ఉంది, చుట్టూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి. సో ఈ హైవేలలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా మీరు HMDAలో కానీ DTCPలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మినిమం ఒక 10 years వెయిట్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే మార్కెట్ కండిషన్ ఏమైనా చేంజెస్ అయినా, గవర్నమెంట్ ఏదైనా చేంజెస్ వచ్చినా, లేదా అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా కోవిడ్ లాంటిది ఇంకేదైనా వచ్చినా కూడా మినిమం మనం స్టేబుల్ గా ఉండాలి, మనం పెట్టిన పెట్టుబడికి మంచి రిటర్న్ రావాలంటే 5 to 10 years మినిమం వెయిట్ చేయాలి. ఎవరన్నా మీకు 5 years కంటే బిలోనే మీరు తక్కువ టైంలోనే డబల్ అయిపోతుంది, ట్రిపుల్ అయిపోతుంది, ఇలా మీరు 10 లక్షలు పెట్టండి, 30 లక్షలు తీసుకోండి నెక్స్ట్ ఎలక్షన్ వరకు అంటారు. అన్ని చోట్ల అన్ని సార్లు పాసిబుల్ అవ్వదు. కాబట్టి ఇలాంటి మాయ మాటలను నమ్మి ఎవరో చెప్తున్నారు కదా, ఏదో మంచి హోర్డింగ్, రంగు మొత్తం హోర్డింగ్లు చూసి, అడ్వర్టైజ్మెంట్లు చూసి ధన్మని ఇన్వెస్ట్మెంట్ చేయదు. అంటే చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకి టెంప్టింగ్ అయ్యే విధంగా వాళ్ళకి మంచి అడ్వర్టైజ్మెంట్లు చూపించి హీరోలు, హీరోయిన్లతో అడ్వర్టైజ్మెంట్ చేసినంత మాత్రాన కూడా బాగా పోతాయని కాదు. ఎక్కడైనా సరే డాక్యుమెంటేషన్ క్లియర్ ఉందా లేదా, అక్కడ డెవలప్మెంట్స్ ఉందా లేదా, రావడానికి ఎక్కువ స్కోప్ ఉందా లేదా, ఇంకా ఫ్యూచర్ లో గ్రోత్ అనేది చూసి పెట్టుబడి పెడితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఇలాంటి వాటి గురించి ఏ డౌట్ ఉన్నా చాలా మంది బ్రదర్ సంజయ్ నాయక్ ని కన్సల్ట్ అవుతే అన్ని డీటెయిల్ క్లియర్ చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు.